ప్రకృతి తెచ్చిన వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్య, లేకపోతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నటువంటి ఆహారం సప్లై చేసే వాళ్ళు ఏదన్నా రాజకీయ పార్టీల కింద మారారా కొత్త వాళ్ళు, లేదా పాత వాళ్ళకే బిల్లులు రాకన సరైన తిండి పెట్టట్లేదా, లేదా అసలు ఎవడు మమ్మల్ని అడిగేదని చూసుకుంటున్నారో తెలియదు. వరుసపెట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి ఆహారంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఆసుపత్రుల పాలవుతున్నది. మొన్న నూజివీడు IIIT నుంచి చూస్తే అనేక చోట్ల అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఏది చిన్న చిన్న పాఠశాలలు వీటిట్లలో భోజనాలకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, తిండికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్గా చూస్తే అల్లూరు జిల్లా డుబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థకు గురవడం, స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళు దాంట్లో మాట్లాడాల్సి వచ్చింది. అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాల్సిన పరిస్థితి వచ్చింది. సంథింగ్ ఏదో జరుగుతోంది. క్రమంగా చూస్తుంటే అందుబాటులో లేకపోవడం